ఇంటి భోజనం ఛానల్కి స్వాగతం అండి. నేను మీ ఆశా జ్యోతి. వరలక్ష్మి వ్రతానికి తయారు చేసేటువంటి ప్రసాదాల్లో మొదటగా గుర్తొచ్చేది పూర్ణాలండి. ఈ పూర్ణాలను తయారు చేసుకునేటప్పుడు లోపలి పూర్ణం అనేది లూజ్ అయిపోయినా, పైన తోపు అనేది సరిగ్గా లేకపోయినా ఈ పూర్ణం బూర్లు చెడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా ఈజీ పద్ధతిలో నేను చూపిస్తున్నానండి. ఇక్కడ 1 గ్లాస్ వరకు పచ్చిశనగపప్పును తీసుకుని శుభ్రంగా కడిగేసుకుంటున్నాను. దీని బరువు వచ్చేసి 150 గ్రాములు ఉంటుంది. వీటన్నిటిని కూడా శుభ్రంగా కడిగేసేసుకొని సరిపడినన్ని నీళ్లు పోసుకొని కనీసం 4 గంటల సేపు నానబెట్టుకోవాలి. మనం ఉదయాన్నే ప్రసాదం చేసుకోవాలంటే ముందు రోజు రాత్రి నానబెట్టుకుంటే సరిపోతుందండి. వరలక్ష్మీదేవికి ఈ శనగపప్పుతో చేసేటటువంటి పాయసమైనా, పూర్ణాలైనా, బొబ్బట్లైనా చాలా ప్రీతికరం అండి. వీటన్నిటి లింకులు కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడైతే ఈ పప్పు అనేది చక్కగా నానిపోయింది. ఈ విధంగా గిల్లి చూస్తే మనకి విరిగిపోతుంది. ఇలా నానిపోయినటువంటి పప్పుని నీళ్ళన్నీ వడకట్టేసేసుకొని కుక్కర్లో వేసుకొని ఉడికించుకోవాలి. ఉడికించుకునేటప్పుడు కూడా మరీ ఎక్కువ నీళ్ళు పోసేయకుండా అవి మునిగేంత వరకు పోసుకుంటే ఎక్కువ లూజ్ అనేది అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు కనీసం 3-4 విజిల్స్ రానిచ్చుకుంటే అవి చక్కగా మెత్తగా ఉడికిపోతాయి. పూర్తిగా ఐరంతా పోయిన తర్వాత చూడండి, ఈ విధంగా పప్పు మనకి కనిపిస్తుంది. అలాగే ఎక్కువ నీళ్ళు కూడా లేవండి. చక్కగా మనం ఉంచుకుంటే 1 గ్లాసు నీళ్ళు మాత్రమే వస్తాయి. ఇలా వీటన్నిటిని కూడా వడకట్టేసేసుకొని నీళ్ళు అనేవి అస్సలు లేకుండా చూసుకోవాలి. ఈ పప్పు మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లార్చుకోవాలి. ఆ తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకునేటప్పుడు నీళ్ళు అనేవి అసలు పోసుకోకూడదండి. ఈ విధంగా నేను నానపెట్టుకున్న పప్పు మొత్తానికి కూడా 2 బ్యాచులుగా గ్రైండ్ చేసుకున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పప్పు అనేది చూడండి, ఎక్కడా పలుకు అనేది లేకుండా చాలా మెత్తగా వచ్చింది. మనకి ఈ శనగపప్పు అనేవి చక్కగా నానకపోయినా లేదా సరిగ్గా ఉడకపోయినా మనకి గ్రైండ్ చేసుకున్న తర్వాత పలుకుగా ఉంటుందండి. కాబట్టి మనం ఆ 2 ప్రాసెస్లు అనేవి కరెక్ట్గా చేసుకుంటే ఈ విధంగా మెత్తగా వస్తాయి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని మొత్తాన్ని కూడా ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. చివరిగా అదే మిక్సీ జార్లోకి కొంచెం సన్నగా తరిగినటువంటి ఎండు కొబ్బరి ముక్కలు, అలాగే 3-4 యాలకులు వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకొని దాన్ని కూడా ఈ పూర్ణం పిండిలోకి కలుపుకోవాలి. ఈ ఎండు కొబ్బరి వేయటం వల్ల ఇది ఎక్కువ రోజులు స్టోర్ కూడా ఉంటుందండి. మీ దగ్గర లేకపోతే పచ్చి కొబ్బరి కూడా వాడుకోవచ్చు. ఇప్పుడైతే స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లోకి మనం పచ్చిశనగపప్పు ఎంతైతే తీసుకున్నామో అంతే బెల్లాన్ని తురిమి తీసుకున్నానండి. అలాగే కొంచెం నీళ్లు పోసేసుకొని ఈ బెల్లం మొత్తాన్ని కూడా కరిగించుకుంటున్నాను. ఇది పాకం రావాల్సిన అవసరం అసలు లేదండి. ఇలా బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత మీరు కావాల్సి వస్తే వడకట్టుకోండి. నేనైతే ఆర్గానిక్ బెల్లం వాడుతున్నాను కాబట్టి డైరెక్ట్గా దీంట్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి శనగపిండి మొత్తాన్ని కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఎక్కడ ఉండలు లేకుండా మొత్తం కూడా ఈ బెల్లం నీళ్ళతోటి కలిపేసుకోవాలి. ఇలా పూర్తిగా కలిపేసుకుంటున్నప్పుడే మనకి ఇలా ఉడుకు పట్టినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే చివరిగా మనము కొంచెం నెయ్యిని కూడా వేసుకొని ఈ పిండి మొత్తాన్ని కూడా బాగా కలుపుకున్నట్లయితే ఇది దగ్గర పడిపోయి కడాయి నుంచి సపరేట్ అయిపోతూ ఉంటుందండి. అంతవరకు కూడా దీన్ని గట్టతోటి కలిపెట్టుకుంటూ ఉండాలి. స్టవ్ని సిమ్లోనే పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకి అంతా దగ్గర పడిపోయింది. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఆ తర్వాత దీన్ని పూర్తిగా కూడా చల్లారి పెట్టుకుంటున్నాను. మీకు ఎక్కువ టైం లేకపోతే దీన్ని మొత్తాన్ని కూడా వేరొక వెడల్పాటి పళ్ళెంలోకి వేసుకొని పలుచగా చేసుకున్నట్లయితే చాలా త్వరగా చల్లారిపోతుంది. ఇలా చల్లారిపోయిన తర్వాత మనకు నచ్చినంత సైజులో ఈ విధంగా చేత్తో తీసుకొని లడ్డూలాగా చేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. అదే మనకు పాకం ఎక్కువైనా కానీ నీళ్ళు ఎక్కువైపోయినా కానీ ఈ లడ్డూలు చుట్టుకోవడానికి పిండి అనేది సరిగ్గా రాదండి. ఇలా చుట్టుకున్న తర్వాత వీటన్నిటినీ కూడా ఒక పళ్ళెంలోకి పెట్టుకోవాలి. నేను తీసుకున్నటువంటి ఈ పప్పుకి నాకు ఖచ్చితంగా 20 పూర్ణాలు అనేవి వచ్చాయండి. చూడండి, చివరిగా ఏమాత్రం కూడా మిగలకుండా ఇలా అన్నీ ఒకే సైజులో తయారు చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి 1/2 కప్పు వరకు కూడా మైదా పిండిని తీసుకుంటున్నానండి.
దాంట్లోకి చిటికెడంత ఉప్పుని అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు కూడా చక్కెరని వేసుకుంటున్నాను. పూర్ణం మాత్రమే కాదండి, దానిపై ఉండే లేయర్ కూడా కొంచెం తీయగా ఉండటానికి అలాగే మంచి రంగు రావడానికి ఈ పంచదార అనేది హెల్ప్ చేస్తుంది. మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మైదా పిండిని 1 టీ గ్లాసుల నీళ్లు పోసుకొని ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలియబెట్టుకోవాలి. ఈ విధంగా ముందుగా గరిటెతోటి కలిపెట్టుకున్నట్లయితే మనకి ఉండలు లేకుండా వస్తుందండి. అలాగే చాలా త్వరగా కలిసిపోతుంది. ఈ మాత్రం జారుడుగా ఈ మైదా పిండి మొత్తాన్ని కూడా కలుపుకోవాలి. ఇప్పుడు మనం మైదా ఎంతైతే తీసుకున్నామో అంతే క్వాంటిటీ తోటి బియ్యం పిండిని తీసుకోవాలండి. ఇది పొడి బియ్యం పిండి అండి. మనం కావాల్సి వస్తే బియ్యాన్ని నానపెట్టుకొని కూడా పిండిని కట్టుకోవచ్చు. ఇలా మైదా పిండిని అలాగే బియ్యం పిండిని రెండింటిని కూడా నీటితోటి కలుపుకున్న తర్వాత మనకి బజ్జీల పిండిలాగా కన్సిస్టెన్సీ ఉండేటట్టు చూసుకోవాలండి. అంటే పిండి అనేది మరీ లూజ్గా ఉండకూడదు, అలాగే మరీ గట్టిగా కూడా ఉండకూడదు. ఇలా తయారు చేసుకున్న తర్వాత మనం దీన్ని పొంగటం కోసం చిటికెడు సోడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. మామూలుగా అయితే మినపప్పును బియ్యాన్ని కలిపి దోసపిండిలాగా తయారు చేసుకుంటారు కదా, అది మనకి సాయంత్రం అయ్యేసరికి కొంచెం గట్టిగా అయిపోతుంటాయి. కాబట్టి అలా కాకుండా ఉండేందుకు నేను ఈ విధంగా మైదాని అలాగే బియ్యం పిండిని కలిపి రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు పూర్ణాలు ఒక్కొక్కటిగా తీసేసుకొని ఈ విధంగా అన్ని వైపులా కోట అయ్యేటట్టుగా చూసుకోవాలి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై పెట్టుకున్నటువంటి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేనైతే ముందుగా నూనె కాగిందో లేదో కొంచెం పిండిని వేసి చూసుకున్నానండి. ఆ తర్వాత పూర్ణాలని ఒక్కొక్కటిగా వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు వీటిని అస్సలు కదపకూడదండి. ఆ తర్వాత ఈ విధంగా అన్ని వైపులా మంచి రంగు వచ్చేంత వరకు కూడా కదుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా పూర్ణాలను వేయించుకునేటప్పుడు మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. అదేవిధంగా పూర్ణాలు ఒకవేళ అతుక్కున్నట్లయితే వాటిని విడదీయటం వల్ల పూర్ణం మొత్తం కూడా బయటికి వచ్చేస్తుంది. కాబట్టి వాటిని అలానే ఉంచేసేసుకొని అన్ని వైపులకి తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా పూర్ణాలను మనం ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. అలాగే మంచి రంగు వచ్చేసిన తర్వాత వీటన్నిటిని కూడా తీసేసుకోవాలి. ఇదే విధంగా మొత్తం పూర్ణాలను కూడా వేసేసుకున్నానండి. మరి ఈ పద్ధతిలో మీరు కూడా ఒకసారి తయారు చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంటి పదనం ఛానల్ సబ్స్క్రైబ్